హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రిన్స్ కట్ బోట్ నెక్ లేకుండా నార్మల్ నెక్ బ్యాక్ డీప్ నెక్తో విత్ ప్యాడ్స్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే లైనింగ్ని నీట్గా ఉతికేసి ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకొని దాన్ని అయితే సమానంగా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. కింద కొనలు అనేవి సమానంగా ఉండాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్స్ వైపు కోరాస్ వస్తాయి కదండి, వాటిని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఉంటే బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్టింగ్ రాదన్నమాట, లాగినట్టుగా ఉంటుంది బ్లౌజు. అవనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని నీట్గా సర్దుకొని ఇప్పుడు వచ్చి బ్లౌజ్ పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకొని పైన కూడా ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది వదిలేసుకోవాలండి. వదిలేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఎంతో అంత మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలేసుకొని మళ్ళీ కుట్లల్లోకి వెళ్తుంది కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటున్నానండి. మనం ప్యాడ్స్ పెడతాం కదా, అందుకనే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉంచుకోవాలి సైడ్స్కి. ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇప్పుడు వచ్చి చంక డౌన్ అనేది బ్లౌజ్తో కొలుచుకున్నానండి నార్మల్గా. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు చంక డౌన్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. ముందు వచ్చేసి మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డీప్ నెక్ కాబట్టి షోల్డర్స్ జారకుండా 2 ఇంచెస్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్స్ పైన 3 ఇంచెస్, మొత్తం 5 ఇంచెస్ తీసుకొని అదే 5 ఇంచెస్ని చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది గీసుకొని చంక డౌన్ కోసం లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గీసుకున్న తర్వాత మనం చంక దగ్గర రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ అయితే తీసుకుంటే సరిపోతుందా. చూసారు కదా, 1 ఇంచ్ ఉంది ఎగ్జాక్ట్గా. 1 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను. మెయిన్ మనం ప్యాడెడ్ బ్లౌజ్ కట్టింగ్ అనేది చేసే అప్పుడైతే క్లాత్ మాత్రం ఎగస్ట్రా సైడ్స్కి మాత్రం వదిలేసుకోవాలండి. అదైతే మెయిన్ ఇంపార్టెంట్. లేదంటే ప్యాడ్ అనేది సరిగ్గా కూర్చోదు. మనం ప్యాడ్ అనేది కొంచెం ఇట్లా లోతుగా ఉంటుంది కదా, దానికోసం క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే అవసరం అవుతుంది పైకి. అందుకే సైడ్స్ కొంచెం ఎక్కువనే వదిలేసుకున్నాను. అవసరమైతే తర్వాత మనం కట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే. ఇప్పుడు సైడ్ చంక దగ్గర ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి కింది నడుము వరకు అయితే లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఆ ఎక్స్ట్రాకి కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు వెనకాల వీపు దగ్గర వస్తుంది కదా మనకు గల్ల, అక్కడ మనమైతే డ్రా చేసుకోవాలి లైన్. ఒక 1/2 ఇంచ్ అయితే పైకి చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది నెక్, ఖర్చులలోకి వెళ్తుంది కదా, దానికోసం. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద 2.5 తీసుకోవచ్చు. మనకి ఇంకా డీప్ ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే రౌండ్గా డ్రా చేసుకున్నాను, అలా అందాజకి డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు డ్రా చేయడం అయితే అయిపోయిందండి. రౌండ్గా చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే డీప్ ఉండేలాగా అలా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవడమే. బ్యాక్ అయితే పార్ట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మార్కింగ్ పై నుండి నీట్గా కట్ చేసుకుంటూ రావడమే. క్లాత్ అనేది జరగకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి.
ఇలా కట్ చేసుకుంటే మార్కింగ్ పై నుండి నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. దాన్ని కొంచెం నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాం. 4 లేయర్స్ కింద మనమైతే మడత పెట్టుకోవాలి. లైనింగ్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు అనేది మనం అక్కడ డ్రా చేసుకుంటే హ్యాండ్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్స్ పొడవు కొలుచుకున్నాను నేను. హ్యాండ్స్ పొడవు అలా డ్రా చేసుకొని 7 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నానండి. దానిలో 3 ఇంచెస్ డౌన్ అయితే మనం తీసుకోవాలి. హ్యాండ్స్ డౌన్ ఇప్పుడు 3 ఇంచెస్ చూసారు కదా, 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటే సరిపోతుందండి. 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు పైనుండి మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత వరకు కర్వ్ అనేది తీసుకోవాలండి కొలుచుకొని. ఇలా చూసారు కదా, నాకు 8 ఇంచెస్ వచ్చింది. అక్కడి వరకు అయితే మార్కింగ్ వేసుకొని రౌండ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకోవడమే, హ్యాండ్స్ ఈజీగా అయిపోయింది. ఇప్పుడు జాయింట్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. అక్కడ కూడా ఒక చిన్న కట్ అనేది విచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ. మనం ప్రిన్స్ కట్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్గానే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా వేసుకొని దాని మీద నుండి మనమైతే డ్రాయింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 ఇంచ్ అనేది సైడ్స్కి ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కింద ఫ్రంట్ భాగంలో కూడా ఒక 1/2 ఇంచు కిందికి డ్రా చేసుకున్నాను నేనైతే. చూసారు కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనం చూసుకొని 7 ఇంచెస్ పెట్టుకున్నాను. రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు చంక దగ్గర డౌన్ కూడా తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది కూడా ఇలా చంక దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ అయితే తీసుకోవాలి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది నేను చూసుకొని అక్కడ నుండి నడుము వరకు అయితే లైన్ డ్రా చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ ఎంతవరకు వస్తుందో అందులో హాఫ్ అనేది మనమైతే ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకోవాలి హాఫ్కి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ డ్రా చేయాలి కదా. ఇక్కడ ఫ్రంట్ దగ్గర ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని పైనుండి ఒక 10 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోవాలండి.
ఆ రెండింటిని స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 2 ఇంచెస్ అనేది మనం టక్స్ కోసం డ్రా చేసుకోవాలి. కొంచెం క్రాస్గా డ్రా చేసుకోవాలండి. ఆ పైన పార్ట్ దగ్గర నుండి మనం డ్రా చేసుకున్న మార్కింగ్ దగ్గర నుండి క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ చేయండి. స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. ప్యాడ్స్తో ఇలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తానండి. చూసారు కదా, చిన్న పీస్ 2 ఇంచెస్ పీస్ అయితే కట్ చేశాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మెయిన్ పార్ట్ అనేది లైనింగ్ వేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే నేను చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలుసు కదా ఎలా కట్ చేసుకోవాలో. ఒకవేళ తెలియని వాళ్ళకు చూస్తారని చెప్పి నేనైతే ఇది కూడా వీడియో తీసానండి. చూడండి, కింద కట్ వర్క్ లాగా వచ్చింది బ్లౌజ్కి, అదైతే వదిలేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు దాన్ని వదిలేసుకొని మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి స్ట్రైట్గా ఉండేటట్టు పీస్ అయితే సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువలు వస్తాయి కదా మనకి బ్లౌజ్ పీస్. బ్యాక్ పార్ట్ వేసుకొని దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవడమే. నేను ఎలా కట్ చేసుకున్నానో చూస్తున్నారు కదా, ఇలానే అంతే. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా అటు ఇటు అయినా పర్లేదండి. మెయిన్ క్లాత్ తక్కువ మాత్రం అవ్వకూడదు, ఎక్కువ అయితే ఏం కాదు, కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ కటింగ్ అనేది అర్థమైందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు కావాలంటే నన్ను మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్